హాస్టల్లో ఉంటున్న ఆడపిల్లలను కుక్కల కంటే ఈనంగా చూస్తురట. అసలు టీచర్లు ప్రిన్సిపాల్ మామూలు మనసులోనే చూస్తలేరని స్టూడెంట్స్ గుండెల బాధనంతా మీడియా మిత్రులకు చెప్పుకుంటారు. ఆడపిల్లను అంత అద్మానంగా చూస్తుంటే ఆ జిల్లా కలెక్టర్ కాడ నుంచి చదువుల శాఖల దాకా అందరూ ఏం కమాయి చేస్తున్నట్టో ఏది అరుచుకుందాం పారి. బుజ్జి చెప్పరు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు తీసుకొని వెళ్తారు సార్. ఇక ఇప్పుడు కూడా మీరు ఉండరాన్న ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. వీడియోలు కూడా లేకపోతే పిరికితోని ఈ పిల్లలు చచ్చిపోయటం కావచ్చు. అమ్మా నువ్వు చెప్పు. ఇది పురుగు దశలో ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు. అందులో అయితే ఇంతలా పురుగు. అబ్బా అంత దొడ్డు పురుగు అంటేనే మనకు కడపల దేవినట్టే అవుతున్నది. ప్రత్యక్షంగా చూసిన ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోరి. అన్నం తింటున్నప్పుడు అది యాదికి వస్తే అసలు కూడు ముట్టబుద్ధి అవుతుందా? బుజ్జి నువ్వు చెప్పరా. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మీడియం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు. ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కావట్లే. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు. ఇంగ్లీష్ రాని టీచర్ అమ్మలకు కొలువిచ్చిన ఆ ఇగురం తప్పిన దేడి దిమాగాలు ఎవరో అది సరిగానే నువ్వు చెప్పమ్మా. ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షటిల్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టారు. వాళ్ళు తప్పు చేస్తే దండించిర్రు అనుకో, గురువులుగా మంచి తోవల పెట్టేదందుకు మందలిస్తుండ్రేమో అనుకుంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఆడపిల్లలను నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరాని తిట్టుడేంది? ఆ శరం తప్పిన టీచర్ అమ్మలు ఏడదాపురం అయినరు. ఈ స్టూడెంట్స్ అంతా ఏ హాస్టల్లో ఉండి చదువుకుంటారు అంటే నల్గొండ జిల్లా ఆలియా పట్టణంలో ఉన్న తుమ్మడం బీసీ హాస్టల్లా. ఓ మహిళా మంత్రి సీతక్క, బీసీ మంత్రి పొన్నమన్న చూస్తున్నారు కదా. మీరేమో ఆడపిల్లలకు చిన్న అన్యాయం జరిగినా ఊకోమంటారు. ఈడ హాస్టల్లో చూస్తేనేమో ఆడోళ్లే టీచర్లుగా ఉండి సాటి ఆడోళ్లను సమానంగా చూడనే పరిస్థితి దాపురించింది. కూడు సక్కగా పెట్టరట, చదువు సక్కగా చెప్పారట. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చచ్చిపోతున్నా కానీ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాల సారు ఎట్లాగో పట్టించుకుంటలేడు. కనీసం మీరన్నా పట్టించుకోరా అంటుర్రు మీ సింప్లిసిటీ పబ్లిసిటీ చూసినోళ్ళు.